అసలు ఈ కాల నిర్ణయం ఒక అద్భుత ప్రక్రియ అండి. నక్షత్రాలన్నీ 27. మొదటి నక్షత్రం ఏది? అశ్విని. అశ్విని నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం. మరి అలా అయితే మొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వయుజ మాసం ఎప్పుడు ఉండాలి? మొదటికి రావాలి. కానీ 13 అటు 13 ఇటు వదిలిపెట్టి మధ్యలో ఉన్న చిత్రా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే చైత్రమాసం మొదటికి వస్తోంది. అస్తవ్యస్తం కాలా? మరి ఎందుకు పెట్టారు ఋషులు అలా? అంటే ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వయుజ మాసమే మొదలు. అందుకే అమ్మవారి పూజలతో ప్రారంభం అవుతుంది. తమోగుణం విరిగితే కదూ అసలు ఈశ్వరుడి దగ్గర నిలబడ్డం. తమోగుణం ఉన్నన్నాళ్ళు నిలబడడం అన్న ప్రక్రియ ఎక్కడుంటుంది? ఉపాసన ప్రారంభం ఆశ్వయుజం. ఉత్తరాయణానికి వసంత నవరాత్రులకి ఆలవాలం చైత్రమాసం. అలాగే మీకు ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని ఏకాదశులున్నా తొలి ఏకాదశి అంటారు తెలుగు వాళ్ళు. తొలి అంటే ప్రారంభము, మొట్టమొదటిది. మొట్టమొదటి ఏకాదశి ఏది అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శయనేకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పడుకుంటారు. పడుకుని ఆయన నిద్రపోతారు, యోగ నిద్ర అంటారు. ఆయన మళ్ళీ ఎప్పుడు లేస్తారు నిద్ర అంటే ఇదిగో మొన్నటి రోజున ఆయన నిద్ర లేచారు. ఉత్తైన ఏకాదశి అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర లేచి ద్వాదశి తిథి నాడు ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తారు. మొట్టమొదట బృందావనంలోకి వస్తారు. అందుకని అది క్షీరాబ్ది ద్వాదశి, ఆయన లేచినటువంటి ద్వాదశి కాబట్టి అని. ఆ ద్వాదశి పరమాద్భుతమైన తిథి. ఋషి దర్శనం చేశాడు, విష్ణువు నిద్ర లేచి వస్తారు ఇప్పుడు. అది మనకి తెలుస్తుందా? తెలియదు. ఋషి దర్శనం చేశాడు. అదిగో ఆ కాలము పరమ పవిత్రం. కానీ చిన్ని కృష్ణుడుగా వస్తే వాళ్ళ అలవాటు నాకు ఉంటుంది, పడుకోలేదని నా వీపు మీద కొట్టేస్తున్నారు, పడుకున్నట్టు కాసేపు ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారని నిద్రపోయినట్టు నటించాడు. అలా అది నిద్రాముద్ర. నిద్రపోయినట్టు కళ్ళు మూస్తాడు కాబట్టి ఆయన పడుకున్నాడంటాం. ఆయన లేచాడంటాం అంటే కళ్ళు తెరుస్తాడు. ఈ కళ్ళు ముయ్యడానికి కళ్ళు తెరవడానికి మధ్యలో ఉన్న కాలం ఏది ఉన్నదో అది నరులకు అత్యంత విలువైన కాలము. ఉపాసన ఎవడు చేస్తున్నాడు ఇది చూస్తాడు. లోపల మనసుని లోపల కంటితో చూస్తూ ఉంటాడు. పై డాంబికం ఆయనకి ఎందుకండి? పెద్ద అట్టహాసాల కోసం ఆయనేం అర్రులు చాచేవాడు కాడు. ఆయనకి కావలసింది ఏమిటంటే మనస్సు. అందుకే 1కి 10 మాటలు చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నువ్వు ఏం తెచ్చావన్నది ఎవరికి కావాలి? రావని నేను సృష్టించినవే. నీ మనసు అక్కడ పెట్టావా? ప్రీతితో ఇచ్చావా? భక్తితో ఇచ్చావా?